హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? జనరల్‌గా ఒకేసారి అమౌంట్‌ని తీసుకెళ్ళి గోల్డ్ కొనాలంటే చాలా మందికైతే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని గోల్డ్ టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్‌ని యూజ్ చేసి మీరు 1 గ్రామ్ నుంచి ఎంతైనా గోల్డ్ కొనుక్కోవచ్చు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. గోల్డ్ కొనాలంటే చాలా రకాల పద్ధతులైతే ఉంటాయి. అందులో కొన్ని అయితే గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు. లేదంటే గోల్డ్ కాయిన్స్‌ని కలెక్ట్ చేయొచ్చు. చీటీ పాటను వేసుకొని ఆ అమౌంట్‌తో కొనుక్కోవచ్చు. లేదంటే ఆర్‌డి, ఎఫ్‌డి అలాగే పాత నగలేమైనా ఉన్నా కూడా ఇచ్చేసైతే కూడా గోల్డ్‌నైతే కొనుక్కోవచ్చు. ఈ 6 పాయింట్స్‌ని యూజ్ చేసి కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అనుకున్న 40 కానీ, 80 కానీ, ఇంకా ఎక్కువ గ్రామ్స్ కానీ, లేదంటే తక్కువ గ్రామ్స్ కానీ ఎలా కొనుక్కోవాలో చూద్దాము. ఎప్పుడైనా కూడా గోల్డ్ కొనాలంటే నా వల్ల కాదు అని అనుకోకండి. ఎవరైనా కొనగలరు. నేను కూడా కొనగలను అని అనుకొని ప్రయత్నించండి. కొంతమంది పెద్ద నగలు కొందామని అనుకుంటూ ఉంటారు. కానీ కొనలేకపోతారు. కొంతమంది అయితే చిన్న నగలకే సేవింగ్స్ లేకుండా ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ మీరు ఏమి కొందాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. అలాగే ఎన్ని గ్రామ్స్‌లో కొందామని అనుకుంటున్నారో 20యా? 40యా? అని డిసైడ్ అవ్వండి. అలాగే ఎన్ని ఇయర్స్‌లో కొనగలరు అని కూడా క్యాలిక్యులేషన్ అయితే ఒకటి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనమైతే గోల్డ్‌ని కరెక్ట్‌గా కొనుక్కోగలం. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఒక సవర్‌ని 8 గ్రామ్స్ అనైతే అంటాము. ఇక్కడ నేను 5 సవర్లు వేస్తున్నాను చూడండి. అంటే 5 ఇంటూ 8 అంటే 40 గ్రామ్స్. ఈ 40 గ్రామ్స్‌ని మీరు 12 మంత్స్‌లో కొనాలంటే 40 గ్రామ్స్ డివైడెడ్ బై 12 మంత్స్ అంటే మంత్లీ 3.3 గ్రామ్స్ అయితే దాచాలి. అదే మీరు 24 మంత్స్‌లో కొనాలంటే 1.6 గ్రామ్స్ అయితే మంత్లీ టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఇదైతే అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. వీటితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా గ్రామ్స్ అయితే సేవ్ చేసుకుంటే విఏ ఛార్జెస్ కానీ, జీఎస్టీ కోసం కానీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు ఒకవేళ కానీ 10 సవర్లు అంటే 80 గ్రామ్స్ కొనాలి అని అనుకుంటే దానికి కూడా సేమ్ క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోండి. 12 మంత్సా, 24 మంత్సా లేదంటే 36 మంత్సా అని ఇలా రాసుకోండి. ఇప్పుడు మీరు 1 ఇయర్‌కి కానీ 80 గ్రామ్స్ కానీ సేవ్ చేయాలంటే మంత్లీ అయితే 7 గ్రామ్స్ అయితే టార్గెట్‌గా అయితే పెట్టుకోవాలి. ఈ 80 గ్రామ్స్ కోసం ఎవ్రీ మంత్ 7 గ్రామ్స్ దాచగలిగిన అమౌంట్ మీ దగ్గర గాని ఉంటే గోల్డ్ చిట్‌ని అయితే మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు వేస్టేజ్ ఉండదు కాబట్టి ఓన్లీ జీఎస్టీ పే చేసుకనైతే ఆర్నమెంట్‌ని తీసుకోవచ్చు. లేదు మేము 1 ఇయర్‌లో కొనలేము, 2 ఇయర్స్ లేదంటే 3 ఇయర్స్ పడుతుంది అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లో అయితే గోల్డ్ కాయిన్స్‌ని సేవ్ చేయటం అయితే స్టార్ట్ చేయండి. 1000 కానీ, 2000 కానీ ఎంత ఉంటే అంతకైతే కొనుక్కోండి గోల్డ్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్‌తో పాటుగా ఫస్ట్ ఇయర్‌లోనే చీటీ పాట అయితే వేయండి. చీటీని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మిన వాళ్ళ దగ్గర మాత్రమే వేయండి. ఇక్కడ మోసపోయామంటే లాస్ అవుతాము. అదే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర గాని ఏస్తే మీరు ఎప్పుడైనా కావాల్సినప్పుడు అమౌంట్‌ని పాడుకోవచ్చు. లేదంటే 12 మంత్స్ తర్వాత కూడా మీరు అమౌంట్‌ని అయితే తీసుకోవచ్చు. అదే ఫస్ట్ ఇయర్‌లో ఆర్‌డీని కడుతూరండి. 500 కానీ, 1000 కానీ ఇలా మీరు ఫస్ట్ ఇయర్‌లో ఈ మూడిట్లో కానైతే సేవ్ చేస్తూ రండి. ఈ క్యాలిక్యులేషన్స్ అయితే మీరే చేసుకోవాలి. మీ శాలరీని బట్టి ఒక 20,000 శాలరీ వస్తే సేవింగ్స్‌కి ఎంత మీరు పక్కన పెడతారో ఆ అమౌంట్‌ని ఆర్‌డీకి, గోల్డ్ కాయిన్స్‌కి అలాగే చీటీ పాటలకనైతే ఫస్ట్ ఇయర్ అయితే వెయ్యండి. గోల్డ్ కాయిన్స్‌ని మాత్రం సేవ్ చేస్తూ రండి మీరు గోల్డ్ ఆర్నమెంట్‌ని కొనేదాకా. ఆర్‌డీని 12 మంత్స్‌కి వేయండి. చీటీ పాట్‌ని 12 మంత్స్‌కి అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో ఆర్‌డీ అలాగే చీటీ అమౌంట్‌ని తీసుకెళ్ళి ఎఫ్‌డీలో కానైతే వేయండి. 12 మంత్స్ దీనితో పాటు సెకండ్ ఇయర్‌లో గోల్డ్ చిట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్‌లో మీరు గోల్డ్ చిట్ వేస్తారు. గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేస్తారు. అలానే ఎఫ్‌డీలో అమౌంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో సేవ్ చేసిన అమౌంట్ అయితే సెకండ్ ఇయర్ ఎఫ్‌డీలో అయితే వేస్తారు. ఇప్పుడు గోల్డ్ చిట్ సెకండ్ ఇయర్ ఎండ్‌కి అయిపోయేసరికి వీటన్నిటిని కలిపైతే మీరు గోల్డ్ ఆర్నమెంట్‌ని అయితే తీసుకోవచ్చు. లేదు అంటే 2 ఇయర్స్ కానీ లేదంటే 1 ఇయర్ కానీ కంటిన్యూస్‌గా గోల్డ్ కాయిన్స్ ఆర్‌డీ, చీటీ పట్ట వేయండి. సెకండ్ ఇయర్‌లో కానీ, థర్డ్ ఇయర్‌లో కానీ వీటన్నిటిని తీసుకెళ్ళి వీటితో పాటు పాత గోల్డ్ ఏదైనా కానీ ఉంటే గోల్డ్ షాప్‌లో అయితే డిపాజిట్ స్కీమ్ కింద అయితే డిపాజిట్ చేసి థర్డ్ ఇయర్ ఎండ్‌లో కానీ, సెకండ్ ఇయర్ ఎండ్‌లో కానీ ఏమన్నా అయితే తీసుకోండి. విఏ ఛార్జెస్ అయితే లేకుండా ఆర్నమెంట్‌ని తీసుకోవచ్చు. ఈ మెథడ్ అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అమౌంట్ కట్టగలిగితే గోల్డ్ చిట్‌ని కడుతూ రండి. లేదంటే ఫస్ట్ ఇయర్‌లో
ఆర్డీలో కొంత, చీటీపాట్లో కొంత, గోల్డ్ కాయిన్స్ కొంత ఒక 12 మంత్స్ అయితే సేవ్ చేసి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఆర్డీ అమౌంట్ని, చీటీపాట్ అమౌంట్ని ఎఫ్డీలో అయితే వేసేయండి 12 మంత్స్కి. అదే సెకండ్ ఇయర్లో కాయిన్ సేవ్ చేస్తూ రండి. అలాగే గోల్డ్ చిట్ కూడా వేయండి. సెకండ్ ఇయర్ ఎండ్కి అన్నిటినీ కలిపి గోల్డ్ కొనుక్కోండి. లేదు అంటే ఫస్ట్ ఇయర్ సేవ్ చేసిన గోల్డ్ కాయిన్స్, ఆర్డీ, చీటీపాట, పాత గోల్డ్ ఏదైనా కానీ ఉంటే అన్నీ డిపాజిట్ చేసి స్కీమ్లో అయితే డిపాజిట్ చేసి గోల్డ్ని అయితే కొనుక్కోండి. ఒక్కొక్కసారి మనం ప్లాన్ లేకుండా కొంచెం డబ్బులు అయితే తీసుకెళ్తాం గోల్డ్ షాప్కి. ఆ తీసుకెళ్ళిన డబ్బుల్ని మనకి నచ్చిన గోల్డ్ రాకపోయేసరికి ఇంకేదో అయితే కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ప్లాన్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు గోల్డ్ని. ఎప్పుడైనా కూడా కమిట్మెంట్ ఉంటేనే సంపాదించగలం, అలాగే అయితే సేవ్ చేయగలం. ఇప్పుడు గోల్డ్ చిట్ కానీ లేదంటే చీటీ పాట కానీ ఫస్ట్ మంత్ కానీ కట్టామంటే సెకండ్ మంత్ కూడా మనం కట్టాలి అనే కమిట్మెంట్ ఉన్నప్పుడే మనమైతే వాటిని కడుతూ వస్తాము. ఇలా ఏ కమిట్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు మనకు అంత గోల్డ్ అవసరం లేదులే, లేదంటే సేవింగ్స్ అవసరం లేదులే అనేసి పోస్ట్ పోన్ అయితే చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక కమిట్మెంట్తో ఒక టార్గెట్ని అయితే పెట్టుకొని దాన్ని అయితే రీచ్ అవ్వి గోల్డ్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.